విజయవాడ అంటే చంద్రబాబుకు చిన్న చూపు అని ఆరోపించారు కేసినేని నాని. విజయవాడను చంద్రబాబు శ్మశానం చేశారని విమర్శించారు. లోకేష్ ని సీఎం చేయటమే బాబు లక్ష్యమన్నారు. లోకేష్ ని సీఎం చేయటం కోసం పవన్ ను కూడా మోసం చేస్తారన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఆయనకి వేరే ఏం ఎజెండా లేదు. నేను మొన్న కూడా చెప్పా, 2014 నుంచి 2019 వరకు నేను ఇక్కడ విజయవాడ ఎంపీని. ఒక 100 కోట్లు మీరు విజయవాడకి ఇచ్చారా అని నేను అడిగాను. 100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, నేను తెచ్చిన ఫండ్స్ తప్ప ఒక 100 కోట్లు విజయవాడకి ఇచ్చారని నేను చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్గా ప్రశ్నించాను. అంటే చాలామంది ఇక్కడ అమరావతి కడుతున్నారు, క్యాపిటల్ కడుతున్నారు, అసలు ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని చాలా అపోహలు ఆ రోజు నుంచి కూడా ఉన్నారు. కానీ ఆయన అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారో నాకు తెలియదు, కానీ విజయవాడను మటుకి ఒక శ్మశానం లాగా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టున్నారు. ఆయన ఒక ఓల్డ్ సిటీ చార్మినార్ లాగా విజయవాడను తయారు చేయాలని ఆయన యొక్క లక్ష్యం. ఎందుకో కానీ నాకు తెలియదు, విజయవాడ అంటే ఆయనకి చాలా చిన్నచూపు. మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రజలన్నా విజయవాడ అన్నా ఆయన చాలా చిన్నచూపు. ఎప్పుడో ఆయన రైల్వే స్టేషన్లో ఎవరో ట్యాక్సీ డ్రైవర్లో ఎవరో అవమానపరిచారంట. ఎప్పుడు ఆయన కెరీర్ రాజకీయ జీవితంలో కొత్తగా అదే చెప్తాడు మాకు ఎప్పుడు చెప్పిన ఆయన. ఈ విజయవాడ అంటే ఆయన చాలా చిన్నచూపు. చెప్పేది ఏంటంటే, నువ్వు ఆ రోజున రాజధాని పెట్టాల్సింది కృష్ణానది వారధి దాటిన తర్వాత కాజా మధ్యలో నీకు కావాల్సిన లెఫ్ట్ సైడ్ 9H లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్టుకుంటూ వెళ్తే బ్రహ్మాండమైన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు ఈ ప్రాంతం బ్రహ్మాండం అయ్యేది. నువ్వు నీ అనవసరమైన ల్యాండ్ మాఫియాకి వెళ్లకుండా, ల్యాండ్ దీనికి వెళ్లకుండా నువ్వు పాత అమరావతి నుంచి తెనాలి వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఇవాళ బ్రహ్మాండంగా ఈ నగరం, ఈ ప్రాంతం డెవలప్ అయ్యేది. కావాలని చెప్పి ఎక్కడో తీసుకెళ్ళి అమరావతిలో 33,000 ఎకరాల రైతులు మోసం చేసి, నేను మొదటి రోజు చెప్తున్నా, వాళ్ళు చెప్పడం కాదు. నేను ఫస్ట్ రోజున మా ఎంపీ కొనకళ్ళ నారాయణ గారు, నేను ఇంకెవరో 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మాతో పాటు కారులో వెళ్తుంటే, మోడీ గారు వచ్చిన రోజు శంకుస్థాపనకు ఆ రోజు చెప్పా, ఈ ప్రాజెక్టు 30 ఏళ్ళున్నా పూర్తి అవ్వదు, ఎట్టి పరిస్థితులు అవ్వదు, ఇది అయ్యే ప్రాజెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ రాజైనా కోట కట్టాడు కానీ నగరాన్ని నిర్మించిన రాజు లేడు. వాటి వరకు కోట కట్టుకున్నాడు, కోటలో కావాల్సినటువంటి సెక్రటరియట్లో లేకపోతే ఏదో కట్టుకున్నాడు తప్ప ఎవరో కూడా నగరాన్ని నిర్మించిన రాజు లేడు ఇంతవరకు. కాబట్టి అనవసరంగా ఏదో షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. కాబట్టి నేను అమరావతి కడితే అమరావతి అంటే ఎవరు చంద్రబాబు నాయుడు అని చెప్పి కొంతమంది భూమాఫియా ధరల చేతుల్లోకి వెళ్ళిపోయి బాబు కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజల్ని, అట్లాగే 33,000 ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతుల్ని మోసం చేశారు. మీరు అడగండి అమరావతి రైతులు కావాలని. నేను ఈ మాటలు అన్నాను లేదో ఫస్ట్లోనే చెప్పాను. నేను అమరావతి రైతులు నా దగ్గరికి వచ్చేట మోసం. ఫస్ట్లో కొంచెం రైతులు ఇబ్బంది పడ్డారని నేను కొంచెం ఎమోషనల్ అయ్యా. ఒక నెల రోజుల తర్వాత ఆలోచించిన తర్వాత నేను చెప్పాను వాళ్ళకి, రైతులు నా దగ్గరికి వస్తే ఢిల్లీ వచ్చినా ఇదంతా చెప్పా, మిమ్మల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు, అసలు ఇక్కడ రాజధాని తప్పు అని ఆ రోజు నుంచి చెప్తున్నా. రాజధాని ఈ ప్రాంతంలో రావడానికి వ్యతిరేకం కాదు, మీడియాకి చెప్తున్నా, కరెక్ట్గా రిపోర్ట్ చేయండి మీరు చెప్పేది కూడా. లేకపోతే ఆ 5 ఏళ్లలో బ్రహ్మాండంగా ఈ ప్రాంతం ఇక్కడ బ్రహ్మాండం అయ్యేది, అంతా కూడా చక్కగా ఉండేది. నువ్వు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని మోసం చేసి